నమస్తే. మనతో పాటు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. అన్న, కాంగ్రెస్ నవీన్ యాదవ్ మీద అన్ని ఆరోపణలు చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలో. కాసిన చెట్టుకే రాళ్ళు వేస్తారు. అంటే చెట్టుకు ఏం కాపు లేకపోతే రాళ్ళు వేస్తారా? చెట్టు కాసింది కాబట్టి వాటికి రాళ్ళు వేస్తా ఉన్నా. అంటే వాళ్ళకు ఓటు రాలంటే వాళ్ళు చెప్పుకున్నది చేసింది ఏమి లేదు కాబట్టి ఉల్టా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన, నవీన్ యాదవ్ పైన, మా పైన ఏదో ఆరోపణ చేసి లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. అవకాశమే లేదు. రానున్న రోజుల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ప్రచారానికి రాబోతున్నారు. కేసీఆర్ ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు నష్టం వాటిల్లే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తుంది. ఏమంటారు దాన్ని? 2023 ఎన్నికల్లో కేసీఆర్ హెలికాప్టర్ వేసుకుని అన్ని ప్రచారాలు చేసిండు. రైట్, అన్ని ప్రచారం చేసిండు. ప్రచారం చేసిండు. ఏం జరిగింది? ప్రచారంతో కాదు, వాస్తవాలు చూస్తారు ప్రజలు కేసీఆర్ అనుకున్నట్టుగా, కేటీఆర్ అనుకున్నట్టుగా అది అమాయకులు కాదు. భగవంతుడు అందరికీ ఆలోచన శక్తిని ఇచ్చిండు, మేధాశక్తిని ఇచ్చిండు. అందరూ తెలివైన వాళ్ళే, వాళ్ళు ఒక్కరే వాళ్ళు అనుకుంటున్నారు. మొన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఎంఐఎం కోటేసినట్టు, ఇక్కడ ఉన్న హిందువులందరూ మేల్కోవాలి, కాంగ్రెస్ పార్టీ కోటేయద్దని చెప్పేసి మొన్న నామినేషన్ ర్యాలీలో చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్, దేశంలో బీజేపీ అధికారులు ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఇచ్చి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ ఎందుకు ఇవ్వలే? రాజకీయ కోణాలు ఇవ్వలే అన్నప్పుడు మీకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది? అవునా కదా? ఇలా తెలంగాణ ఇస్తే తెలంగాణలో, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ పెద్ద మనసు చేసుకొని ఇచ్చింది. ఆరోపణలు పసలేదు, గాలి మాటలు మస్తు మాడుతూ ఉంటారు. ఇంకో మాట, పోయినసారి రాష్ట్రంలో ఎందుకు ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలవలేదు, ఎందుకు 8 గెలిచినాయి అంటే వాళ్ళు 2 కుమ్మక్కారు. పార్లమెంట్ ఎన్నికల్లో మేము మీ కోట్లు వేస్తాం, మీరు మా కోట్లు వేయండి అసెంబ్లీ కింద 2 కలిసినాయి. అందుకనే ఇలా బీఆర్ఎస్కి వేస్తే కూడా బీజేపీ వేసినట్టు నేను కూడా అంటా ఉన్న వాస్తవం కూడా. ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతున్నారు. ఏం చెప్తున్నారు అసలు ప్రజలు గత ప్రభుత్వం గురించి, ఇప్పుడు మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏం చెప్తున్నారు ప్రజలు? అన్ని జరిగినాయి చెప్తున్నాం, జరగబోయే చెప్తున్నాం. నమస్తే. మనతో పాటు హైదరాబాద్ లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. ప్రచారంలో భాగంగా ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, నమస్తే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎంకి ఓటేసినట్టే అని మొన్న రీసెంట్గా బండి సంజయ్ చెప్పిండు. ఇక్కడ హిందువులందరూ మేల్కోవాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, బీజేపీకి ఓటేయాలని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మన దగ్గర ముస్లిం అనే భేదం లేదు మా దగ్గర. మీరు అంతటా ఎక్కడన్నా పెట్టుకోరు, కానీ మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వరకు అయితే మేమంతా బాయిగా ఉంటాం. 45 సంవత్సరాలు ఇక్కడ ఉండనే ఉన్నాం. మేము అందరం ఎప్పుడు మాకు కొట్లాడనే లేదు. మీరు వచ్చి మాకు ఏమైనా తలిగించేటట్టున్నారు ఈ కొట్లాడలు. వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు మా దగ్గర ముస్లింలు మంచిగా ఉంటారు. మేము అన్న, తమ్మి అని, వదిన అని పిలుచుకుంటాం మేము. మరి మా దానిలో ఎందుకు మీరు కిరికిరి పెడతారు? ఆ కిరికిరి ఎక్కడ పెట్టేయంటే బయట రాష్ట్రాల్లో పెట్టుకొని ఈ తెలంగాణ అసలే పెట్టకూడదు. అంటే వీళ్ళంతా కేవలం మతోన్మాదం లాగానే ఉన్నది అంతా. అది ఇక మతము అనేది వాళ్ళకు నిజంగానే అది పిండితో కొట్టిన రొట్టె. వాళ్ళు చేసే పని అంతా అదే. వాళ్ళు ఏమైనా మతం అంటున్నారు. మతం వాళ్ళు ఎవరు? ఇక్కడ మన దగ్గరే ఉన్నవాళ్ళు, మన దగ్గర కులాలు ఉంటాయి, వాళ్ళ ఇష్టం అన్ని ఉంటాయి. దాన్ని ఎదిరించే అర్హత నీకు లేదు, నాకు లేదు. ముస్లిం అని నువ్వు తప్పు అనే దమ్ముని మనకి ఎవరుంది? లేదు. తప్పక వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు బొట్టు పెట్టుకోరు. మనం ఇంతెలుపు బొట్టు పెట్టుకుంటాం. ఇప్పుడు నా ముఖానికి బొట్టు ఉందా? మరి నాకెందుకు ఉంది? నేను హిందువును కాబట్టి నాకు బొట్టు ఉంటుంది, వాళ్ళకి బొట్టు ఉండదు. ముస్లింలా కూడా ఇక్కడ చాలా మంచిగా ఉంది. వాళ్ళు అనుకున్నంత ఏమీ లేదు, వాళ్ళు చెప్పినంత మాత్రాన మారేది ఏం లేదు. ఇక్కడ ఎంఐఎం ఓటేస్తే ఎంఐఎంకి వేసినట్టు అని వాళ్ళు భావిస్తే అది వాళ్ళ భ్రమకి వదిలేయాలి. మనం అంతకంటే ఎక్కువ కామెంట్ చేయలేము వాళ్ళ మీద. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి. అసలు నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎట్లాంటిది? నవీన్ ఒక చదువుకున్న పిల్లవాడు, మంచి ఎడ్యుకేషన్ ఉంది. కాకపోతే రౌడీ అనే పదం ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు ఎవరైనా పోయి, ఇక్కడ ఆడపిల్లలు కొంతమంది ఉంటారు చిట్టీలు వేసుకోవడము, ఆ చిట్టి లేదు ఈ అన్న ఛాయ బండి అని ఉన్నాడు. ఈ ఛాయ బండి అన్న భార్య
ఓ 10 రూపాయలు రాగానే దాచిపెట్టుకొని ఎవరికో వాళ్ళకి అప్పిస్తుంది. ఆ అప్పిస్తే వాళ్ళు పోయి నమస్తే ఆ అప్పిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ అప్పు తీసుకపోయి అరే పలానా వాళ్ళకి ఎవరికో దుర్మార్గునికి ఇస్తారు. వాళ్ళు పైసలు కట్టారు. కట్టకపోతే ఏం చేయాలంటే అరే మా శ్రీశైలం అని ఉన్నాడు అని అడిగి పోతే అమ్మ ఏదో ఇంత మాకు పైసలు ఇప్పిస్తాడు అని చేసిండు. అది చేయలేదు అంటలేం. ఎందుకు చేసిండు? ఇటువంటి గరీబ్ వాళ్ళకే మళ్ళీ ఆయన వాళ్ళు మంచి కోసం పోరాటం చేస్తేనే ఇటువంటి పేరు తీసిరంటారా? అంతే 100% వాళ్ళు ఏమి ఎక్కడ ఏమి మర్డర్లు చేయలే. మాకు తెలిసి ఇక్కడ కృష్ణానగర్ లో మర్డర్లు కాలే, లేకపోతే మధురానగర్ లో మర్డర్లు కాలే, బోడబండలో మర్డర్ కాలే. వీళ్ళే మర్డర్లు చేయలే. ఏదో పేరు ఒకటి పోయింది. ఆ పేరుని పట్టుకొని వీళ్ళు ఒక రౌడీ షెటర్ గాని పెట్టి ఇవాళ మీరు ఎందుకు బైండ్ ఓవర్ చేసిన అంత భయం ఎందుకు? మీరు రౌడీ షెటరే కదా, రౌడీ షెటరే కదా, మీకు ఎందుకు అంత భయం అయింది బీజేపీ వాళ్ళకు? తప్పు అది. ఎందుకు మీకు భయం అవుతున్నది? ఆయన రౌడీ షెటర్ ఓటు ఎయిర్ బై, మరి మీకెందుకు భయం? బైండ్ ఓవర్ చేపించి వాళ్ళ తమ్ముడిని ఆయనకు ఇద్దరికి బైండ్ ఓవర్ చేపిస్తారా మీరు? అంటే మీరు చూస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్ లో ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గానీ వాళ్ళ వ్యక్తిత్వాలు గానీ ఎట్లాంటి అని చెప్పగలుగుతారా? తప్పకుండా చెప్తామన్నా. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అంత దౌర్జన్యం ఏమీ లేదు ఇక్కడ. ఏమి ఎవరి ఇల్లు గుంజుకొని ఎవరి కబ్జాలు పెట్టేంత బాపత ఏం కాదు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా అన్యాయం జరిగిన వాళ్ళు పోతే మాత్రం ఆ అవతలి వ్యక్తికి మాత్రం అన్యాయం అయ్యేటట్టు, ఈ పోయిన వ్యక్తికి న్యాయం అయ్యేటట్టు చేస్తారు. సో అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది? ఇక్కడ చదువుకున్న వ్యక్తి ఒకటి, రేవంత్ అన్న తోడు. మా సీఎం మేము చాలా ఇప్పుడు కోరుకునేది, సీఎం ఇక్కడ ఉంటే సీఎం చేతిలో ఆయన మనిషి. ఆయన ఏ పదవి రాకుండా వచ్చి ఎమ్మెల్యే ఉంటే ఆయన ఇక్కడ అన్ని పనులు మేము ఆయనతో నవీన్తో కలిపి ఇప్పటి వరకు ఏ పార్టీ వచ్చినా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక లైబ్రరీ కట్టలే. నేను మొన్ననే ఆల్రెడీ చెప్పిన, నవీన్ కూడా చెప్పిన, నవీన్ మనం రాగానే ఒక 1000 గజాల జాగా తీసుకొని ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు లైబ్రరీ లేదు, నేను ఒక లైబ్రరీ చైర్మన్గా ఇక్కడ ఒక లైబ్రరీ కట్టాలి మనం అన్న. తప్పకుండా అన్న, మీరు రాగానే నేను గెలవంగానే ఫస్ట్ పని అదే చేద్దాం, దానికే శంకుస్థాపన చేద్దాం. ఒక 1000 గజాలు మాకు చాలా జాగాలు నేటి బోడబండ సైడ్, ఒక 1000 గజాలలో ఒక మంచి లైబ్రరీ కట్టితే. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్లో కట్టిండు. నేను పోయినాక నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అన్ని విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్లో చాలా బాగా కట్టిండు ఆయన. నాకు ఎందుకు నేను ఆయన పేరు తీస్తున్నా అంటే, ఆయన అక్కడ కట్టిండు కాబట్టి మనం కూడా ఎందుకు కట్టకూడదు ఇక్కడ? ఆయన అంత పెద్ద. నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ ఖచ్చితంగా లైబ్రరీ కట్టిపిస్తారా? కట్టిపిస్తా, బరాబర్ కట్టిపిస్తా. సీఎం దగ్గర కొట్లాడి కట్టిపిస్తా. అది మాకు అంత దమ్ము ఉంది. ఎందుకంటే ఆయన కోరుకునే నాకు ఈ పదవి ఇచ్చిండు ఆయన. నాకేమో నీ ఎవరిని అటు ఇటు అడ్డం పెడితే రాలే నాకు ఆ పదవి. ఓన్లీ డైరెక్ట్ సీఎంఏ.